శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ రకమైన పరిహారాలు పాటించాలి, ఏ రకమైనటువంటి విషయాల్లో ఎలా నిర్ణయం తీసుకుంటే మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతాం, మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ రకంగా ఆలోచించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ మాసం గ్రహ గతులను కాస్త పరిశీలిద్దాం. ఇక్కడ మీనంలో శని వక్రించి ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నాడు, సింహంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మాసం అంతా కూడా బుధుడు సింహంలోనే ఉంటున్నాడు, రవి రెండవ పక్షంలో అంటే ద్వితీయార్థంలో, ఈ మాసం ద్వితీయార్థంలో సింహంలోంచి కన్యలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కన్యలో శుక్రుడు నీచబట్టున్నాడు, తదుపరి తులలో ప్రవేశిస్తున్నాడు. గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, అలాగే కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. తదుపరి కొంతకాలం తర్వాత ఈ ఉచ్చబట్టిన గురువుతో కుజుడు కర్కాటకంలో చేరి నీచభంగ రాజయోగాన్ని అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గ్రహ గతులను బట్టి మనం కాస్త పరిశీలించినట్లయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మేషరాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. ఏ రకంగా బాగుందంటే ఈ మంచి కుటుంబ వాతావరణాన్ని చక్కగా ఆనందిస్తారు. కుటుంబ వాతావరణంలో మంచి వినోద విహార కాలక్షేపాలు చేస్తారు. అలాగే ఈ బంధువుల ఇళ్ళకి శుభకార్యాల నిమిత్తం వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. అంతేకాకుండా స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. గతంలో ఎవరైనటువంటి స్నేహితులతో కాస్త ఏదన్నా మాట పట్టింపులు వచ్చినటువంటి వాళ్ళకి ఈ మాసం ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విదేశీ పర్యటన చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా, విదేశాలకు ప్రయాణం చేయాలనుకునే వాటికైనా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఇప్పుడు ఈ నడుస్తోంది. ముఖ్యంగా కుంభంలో రాహువు కానీ, అలాగే నీచబెట్టిన శుక్రుడు కానీ వీళ్ళకి విదేశీ ప్రయాణ సౌకర్యాలు కలిగించడానికి కావలసిన వాతావరణం అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేస్తోంది. ఇది చాలా అనుకూలంగా ఉంది. కానీ ఈ మేషరాశి వాళ్ళ విషయంలో ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఎవరైతే మేషరాశి వాళ్ళు 50 సంవత్సరాలు దాటినటువంటి వయసు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో, వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. వాళ్ళ వల్ల మీకు ఆరోగ్యానికి నష్టమన్నా రావచ్చు, లేదా ఆర్థికంగా నష్టమన్నా రావచ్చు, లేదా మానసికంగా వాళ్ళకి మీకు మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది. కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకైతే చక్కటి అనుకూలమైనటువంటి కాలం, మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఆఫీస్లో క్రియేట్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ మేష రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి పురుష సంతానం కనుక ఉండేటట్లయితే వాళ్ళ విషయంలో ముఖ్యంగా ప్రథమ సంతానం పురుష సంతానం అయితే కాస్త మాట పట్టింపులు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. తండ్రితో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. ఈ ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే అధిక భాగం మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, స్వదేశంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఈ మాసం అనుకూలంగా ఉంది. ఉద్యోగ భద్రత విషయంలో రాజీ పడాల్సిన పని లేదు. చక్కగా మంచి ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మంచి లాభసాటి అయినటువంటి దిశగా ప్రయాణం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క పలుకుబడి పరపతి బాగా పెరుగుతుంది. వీటితో పాటుగా ఈ మేషరాశి వాళ్ళ స్త్రీల విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసం స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త పడవలసి ఉంటుంది. మేషరాశి స్త్రీలు ఎవరైతే 40+ ఉంటారో వాళ్ళు మాత్రం కొంత హెడేక్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, వీటి వల్ల కొంత మైగ్రేన్ ఇటువంటి వాటితో బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమంది స్త్రీలకు మాత్రం వాళ్ళ జన్మ జాతక రీత్యా కొంత PCOD ప్రాబ్లమ్స్ వల్ల కూడా కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వివాహం కానటువంటి వాళ్ళకి ఈ వివాహ ప్రయత్నాలు అనేటువంటిది ఈ మాసం ద్వితీయార్థంలో కాస్త అనుకూలంగా
గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా సినిమా రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి పోలీసు అధికారులకి, అలాగే డాక్టర్స్కి అత్యంత అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఇక ఈ మేషరాశిలో మరి ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మాసంలో గనక వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక పెద్ద జాక్పాట్ కొట్టే అవకాశం కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. వీటితో పాటుగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగుందని చెప్పాం. అలాగే మరిన్ని శుభ ఫలితాలు విద్యార్థులు పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. వ్యాపారస్తులైతే మాత్రం కొత్తగా ఏదన్నా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న మేషరాశి వాళ్ళైనా సరే, లేదా ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి వ్యాపారస్తులైనా సరే, ముందుగా కొంచెం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నెయ్యి 1 కిలో దానం చేసి తర్వాత మీరు చేయాలనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాలు, ఈ ఆస్తి వివాదాలు, తగాదాలు ఇటువంటి వాటితో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా కాస్త చండీ హోమాన్ని జరిపించుకోండి. అప్పుడు విజయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. వాస్తురీత్యా మీకు ఇటువంటి ఇబ్బందులు పోవాలన్నా, అలాగే ఇంట్లో కాస్త మాట పట్టింపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఆ మాట పట్టింపులు పోవాలన్నా మీరు మీ ఇంట్లో ముఖ్యంగా హాల్లో వాయువ్య మూల 7 గుర్రాలు ఉన్నటువంటి ఒక ఫోటోను ఉంచుకునేటట్లయితే మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి తిరుగులేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడబోతోంది. కనుక ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఇది మేషరాశి వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి అద్భుతమైన పరిహారం. ఇది చేస్తే ఆర్థికంగా కానీ, అలాగే సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఏ రకమైన ఎదుగుదలని ఆశించాలని చేసిన మేషరాశి వాళ్ళకి ఈ ఒక్క పరిహారం అనేటువంటిది చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మేషరాశి వారికి ఈ మాసం మరి ముఖ్యంగా లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి 3 అవుతుంది. అలాగే లక్కీ కలర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ అవుతుంది. అలాగే మీకు ఈ మాసం అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత కానీ, మీరు పూజించవలసినటువంటి దేవత కానీ ఖచ్చితంగా మీరు గణపతిని ప్రార్థించండి. ఎందుకనంటే ఒక్కొక్కసారి అన్నీ బాగున్నా కూడా కొంత యుగోకి పోవటం కానీ, కొంత అప్పుడప్పుడు స్త్రీ మూలక వివాదాలు కలగటం కానీ, కొంత ప్రేమ వ్యవహారాల్లో దెబ్బతింటం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటాయి. కనుక ఈ మేషరాశి వాళ్ళు కొంచెం ఈ గణపతిని ప్రార్థించటం మంచిది. ఈ మాసం అంతా కూడా గణపతిని గరికతో పూజించటం కానీ, లేదా ఈ గణపతికి ఎప్పుడైనా సరే బుధవారం నాడు లేదా ఆదివారం నాడు ఉండ్రాళ్ళు సమర్పించడం కానీ చేసి ఏ పని ప్రారంభించినా ఈ మాసం అంతా కూడా మీకు తప్పనిసరిగా విజయ పరంపర నడిచి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మేషరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి. చెప్పిన పరిహారాలను పాటించి అద్భుతమైన శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.